నమస్తే లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆర్కే బీచ్, కైలాసగిరి వంటి అందమైన ప్రదేశాలతో పాటు విశాఖపట్నంకి మూలంగా ఉన్న కొండవాలు ప్రాంతాలు, మత్స్యకార గ్రామాలు వంటి సమస్యాత్మక ప్రాంతాలున్న నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ తూర్పు నియోజకవర్గం నుండి అన్ని పార్టీల నుండి అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. మరి ప్రస్తుత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేతో మాట్లాడదాం. తూర్పు విశాఖపట్నం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. స్టేట్లో ఎవరూ సాధించలేని భారీ మెజారిటీ సాధించారు. మరి 4.5 సంవత్సరాలు సాధించిన అభివృద్ధి ఏంటి? ఇప్పుడు ప్రజల వద్దకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ప్రజాస్పందన ఎలా ఉంది తెలుసుకుందాం. నమస్తే వెలగపూడి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాను. ఎలా సాగుతోంది మీ ప్రచారం? ఇప్పటికే టైం అయితే దగ్గర పడింది. మరి ఇంకా హోరీగా ప్రచారం సాగిస్తున్నారా? చాలా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది. నాకన్నా కూడా ముందు మా నాయకులు, కార్యకర్తలు ఆల్రెడీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. మా శ్రీమతి కూడా ఆల్రెడీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నేను 22వ తేదీ నామినేషన్ వేసిన తర్వాత నుంచి నేను కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకంతో ఉన్నారు నా నియోజకవర్గ ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా పేద ప్రజల్లో కానీ, మధ్యతరగతి ప్రజల్లో కానీ అందరిలో కూడా చాలా మంచి స్పందన కనపడుతుంది. గతంలో కన్నా ఇంకా ఎక్కువ స్పందన కనపడుతుంది. తప్పకుండా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి 100% మద్దతు ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పటికే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఇప్పుడు 3rd టైం కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఆశయం కూడా అదే అని విన్నాము. మరి దీనికోసం మీరు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది? అండ్ ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయని మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అవేంటి? ముఖ్యంగా ఇక్కడికి చూస్తున్న సమస్యలు ఏంటి? ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు, అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి పేద ప్రజలు 100 గజాల వరకు చంద్రన్న పట్టా పేరిట పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మధ్యతరగతి కుటుంబీకులకు కూడా 500 గజాల లోపు వారికి కూడా 2013 బేసిక్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ చాలా తక్కువ ధరకే చంద్రబాబు నాయుడు గారు వారికి అవకాశం కల్పించారు. సుమారు నా నియోజకవర్గంలో 18,000 మందికి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా కొండవాళ్ళ ప్రాంతమైనటువంటి శివాచలం దేవస్థానం భూముల్లో కూడా పేదవారు అందరూ ఉన్నారు. ఇక్కడ పంచగ్రామాల సమస్య అంటారు దాన్ని కూడా ఈ నెల 7వ తారీఖున 229 జీవో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సుమారు 100 గజాల లోపు ఉన్న పేదవారు అందరికీ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. మొత్తం నగరంలో సుమారు 12 నుంచి 15,000 మంది పేదవారు నివాసం ఏర్పరచుకున్నారు. నా నియోజకవర్గంలో సుమారుగా 4,000 మంది వరకు ఉన్నారు. అంతేకాకుండా 100 గజాల నుంచి 1 నుంచి 500 గజాల లోపు మధ్యతరగతి వారికి కూడా 1998 బేసిక్ వాల్యూలో 7 రేషియో ప్రకారంగా 100 నుంచి 200 గజాలు అయితే 7.5% అని, 200 నుంచి 300 వరకు అయితే 15% అని, 300 నుంచి 500 గజాల లోపు అయితే 30%, 98 బేసిక్ వాల్యూలో చేయడం జరిగింది. అందుకు దీర్ఘకాల సమస్యలన్నీ కూడా సాధ్యమైనంత వరకు నా నియోజకవర్గంలో పరిష్కారం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నాకు మత్స్యకార గ్రామాల్లో కూడా ఉన్నాయి. మాకు ఇప్పటికీ ఆ గ్రామాల్లో చాలామంది సముద్ర పొడ్డున కమ్మలపాకల్లో ఉండటం జరుగుతుంది. వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సుమారు మాకు దగ్గరలోనే మా నియోజకవర్గంలోనే 650 ఇళ్ళు కూడా నిర్మాణం చేయడం జరిగింది. రేపు ఎలక్షన్ కోడ్ వలన ఆగింది. కన్స్ట్రక్షన్ అయితే 100% పూర్తి అయిపోయింది. రేపు ఎన్నికలు అయినామంటే వారిని కూడా అక్కడ స్థిర నివాసంగా హుద్దుద్ హౌసింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే హుద్దుద్ వచ్చి చాలా మందికి నష్టం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకే కావచ్చు, జాలర్లకే కావచ్చు. మరి వారికి ఎంతవరకు మీరు నష్టపరిహారం ఇవ్వగలిగారు? వారి వద్దకి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు చేరుకున్నాయి అనుకుంటున్నారు? హుద్దుద్ తుఫాన్ సమయంలో విశాఖ నగర ప్రజలకు చేసిన సేవ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ నాకు తెలిసి విశాఖ నగర ప్రజలు మర్చిపోరు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడా లేదు విధంగా 4వ రోజుకే కరెంటు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన 7 రోజులు ఇక్కడ బస్సులో ఉండి కలెక్టర్ ఆఫీసులో మేమందరం కూడా రాత్రి అనక పగలనక వారికి కూరగాయల దగ్గర నుంచి ప్రజలకి పాల ప్యాకెట్ల వరకు కూడా డోర్ టు డోర్ మా నియోజకవర్గంలో చేయడం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని విశాఖ నగర ప్రజలు హుద్దుద్ తుఫాన్లో ఎలా
కాపాడింది ప్రజలు ఇంకా ఈ రోజు వరకు మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. అయితే మీ కాన్స్టిట్యుయెన్సీలో కనుక చూసుకుంటే ముఖ్యంగా కొండవాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కైలాసగిరి కూడా మీ కాన్స్టిట్యుయెన్సీ కిందకే వస్తుంది. మరి ఇక్కడ ఉన్న అంటే కొండచర్యల సైడ్, కొండవాళ్ళ సైడ్ ఉన్న వారికి ఎక్కువగా వాటర్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి వాటర్ సమస్య తీర్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 2004కు ముందే గోదావరి జలాలు విశాఖ నగరానికి తీసుకురావడం జరిగింది. మొన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం 1600 కోట్ల రూపాయలతో ప్రారంభించడం వలన ఈరోజు ఈ మాత్రం మంచినీళ్లు ప్రజలు తాగుతున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. రాబోయే కాలంలో ఈ సంవత్సరం డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే మాకు విశాఖ నగరానికి త్రాగునీటికి అసలు సమస్య లేదు. 24 గంటలు నీరు ఇవ్వటం జరుగుతుంది, మంచినీరు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇక మీ నియోజకవర్గంలో కనుక చూసుకుంటే ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు, అలాగే ఇతర కులాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు. మరి ఇక్కడున్న ప్రజల కుల సమీకరణాలు మీ గెలుపోటమికి ఎంతవరకు దోహదం చేస్తాయి? మా నియోజకవర్గంలో కులం అనే ప్రసక్తి లేదమ్మా. మేము అన్ని కులాల వాళ్ళము, అన్ని మతాల వాళ్ళం కూడా చాలా సోదరభావంతో ఉంటాము. నేను ఎందుకంటే 1982 మార్చి 29 అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా కార్యకర్త నుంచి నేను ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన వ్యక్తిని. నేను ప్రజల కష్ట సుఖాల్లో అనునిత్యం నేను పాల్గొంటూ ఉంటాను. మా కార్యాలయానికి కూడా ఎవరు చిన్నగా వచ్చి నాతో మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పబ్లిక్ కూడా రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. మా నియోజకవర్గం విశాఖ నగరంలో ఒక ప్రత్యేకత ఉంది, పబ్లిక్ అవేర్నెస్ కూడా ఎక్కువ. అదే కాకుండా మా కార్యకర్తల నాయకులు కూడా ఏ సమస్య ఉన్నా సరే వారు నా దృష్టికి తీసుకొస్తారు. పబ్లిక్ కూడా సెల్ ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేయమని రావడం జరుగుతుంది. నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రభుత్వం దృష్టిలో కానీ మా జిల్లా అధికారుల దృష్టిలో ఆ సమస్యని పెట్టి ఇమీడియట్గా పరిష్కారం చేయటమే నా సక్సెస్ కారణం అని నేను అనుకుంటున్నాను. అయితే మీది విజయవాడ అని విన్నాము, కానీ ఇక్కడికి చూస్తే మీకు భారీ ఫాలోయింగ్ అయితే ఉందని వింటున్నాం. మీ కార్యకర్తలే కావచ్చు, ఇతర క్యాడరే కావచ్చు, మీతోనే కంటిన్యూ అవుతూ వస్తుంది అని విన్నాం 2 టర్మ్స్ నుంచి కూడా. అంటే మరి విజయవాడ వాస్తవ్యులు అయినప్పటికీ ఇక్కడ మీకు ఇంత భారీగా మెజారిటీ సాధించడం, లేదా ఇంత భారీగా ఫాలోవర్స్ ఉండడానికి కారణం ఏంటి? విశాఖపట్నం అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ లాంటిదమ్మా. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని రాష్ట్రాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఉన్నారు. నేను 30 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు, మా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేసాం. నేను విశాఖ వాసినే. ఇప్పుడు ప్రస్తుతం కాదు, ఎప్పుడు ఇంక విశాఖ వాసినే. ఒకప్పుడు ఎప్పుడో విజయవాడ అయ్యి ఉండొచ్చు, కానీ నేను వచ్చేసి 30 సంవత్సరాలు అయిపోయింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నేను 2009లో ప్రజలు నన్ను మొదటిసారి ఎన్నుకున్నప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేయటమే నా ఎజెండా. ఇంకా నాకు వేరే పని లేదు. 24 అవర్స్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సమస్యల పరిష్కారం తప్పితే వేరే దృష్టి నాకు లేదు. అందుకే నాకు 2 సార్లు పట్టం కట్టారు. మరలా తూర్పు నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలు ఆశీస్సులు నాకు తప్పకుండా ఉంటాయి. ఖచ్చితంగా నేను అత్యధిక మెజార్టీతో గెలవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకి ఎంతవరకు చేరుకున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం పనితీరుకి ప్రజలు ఎన్ని మార్కులు ఇస్తారని అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 16,000 లోటు బడ్జెట్లో ప్రారంభమైన ఈ రాష్ట్రం 113 సంక్షేమ పథకాలు చేశారు. ఎవరైనా చేశారు అంటే భారతదేశంలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ప్రభుత్వ పథకాలన్నీ కూడా మేము అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ఆ ఫలాలు అందించడం జరిగింది. సాధ్యమైనంత వరకు అన్ని స్కీములు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి ప్రజాస్పందన ఎలా ఉంది? వారి వద్ద నుండి ముఖ్యంగా మనకు వినిపిస్తున్న డిమాండ్లు ఎటువంటివి? ప్రజాస్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు ఇప్పుడు ఒక్కటే మేము చేయవలసింది ఇంకా ప్రజలకి, ఈరోజు ఇల్లు లేని వారికి ఇల్లు, ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కూడా అయిపోయింది. మొన్న మా నియోజకవర్గంలో 18-19 వేల మందికి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది, గురుతర బాధ్యత నా మీద ఉంది. ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ కూడా జరిగింది. ఆల్రెడీ 1 నెల 2 నెలల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడం జరుగుతుంది. మొన్న ఎలక్షన్ కోడ్కి ముందు ఒక 7-8 వేల మంది డీడీలు కూడా కట్టించడం జరిగింది. మరలా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగతా 7-8 వేల మందితో కూడా డీడీలు కట్టించడం జరుగుతుంది. అదే రకంగా
ఇంకా కొంతమంది చదువులు లేక చాలామంది మీ సేవలో దరఖాస్తు చేసుకోలేదు. అది కూడా రేపు ఎలక్షన్ కోడ్ అయినాక జూన్ నెలలో వారందరితో కూడా దరఖాస్తు చేపించి ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా విశాఖ నగర ఎమ్మెల్యేలు అందరి మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 1,45,000 ఇళ్ళు పేదవారికి శాంక్షన్ చేశారు విశాఖ నగరంలో. ఈరోజు ప్రస్తుతానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 1,00,000 మంది, ఇంకా 45,000 మంది వరకు అవకాశం ఉంది. 100% ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఒక అభ్యర్థి ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి నిలబడ్డ అభ్యర్థి ఒకటేసారి గెలుస్తున్నారు, లేదా ఒక హాఫ్ టర్మ్లోనే ఆగిపోతున్నారు. మరి అట్లాంటిది మీరు ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యంగా మీరు చేసిన అభివృద్ధి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారు? ఎటువంటి అభివృద్ధి సాధించారు? మీకు ఈ కాన్స్టిట్యుయెన్సీ పైన ఎంత పట్టు ఉంది అనుకుంటున్నారు? అసలు విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కంటిన్యూగా 2వ టికెట్ ఇచ్చింది నాకే, మళ్ళీ కంటిన్యూగా 3వ టికెట్ ఇచ్చింది కూడా నాకే. విశాఖ నగరంలో నేను కానీ, వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గారు కానీ, సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు కానీ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కానీ, మేమందరం కూడా ఒక టీం వర్క్, ఒక ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల్లాగా ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి మేమందరం కలిసి వెళ్ళి మేమందరం చేయటం వలన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పెల్లోనే మా అందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం వలన మేమందరం సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో విశాఖ నగరంలో ఉన్న సీట్లన్నీ 100% గెలిచి తీరుతాం. ఓకే, ఎంతవరకు సంతృప్తినిచ్చింది మీకు ఇప్పటి వరకు? అంటే ఈ 4.5 years తర్వాత 2009లో గెలిచినప్పటి నుండి మీరు చేసిన అభివృద్ధి పనులకి సంతృప్తిగా ఉన్నారా, లేదా ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టుంటే సంతృప్తిగా ఉండేవారని ఏదైనా అసంతృప్తి ఉందా? ఇంకా తూర్పు నియోజకవర్గంలో మేము మా నియోజకవర్గ ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాం ప్రతిసారి. ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు కూడా ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అంతా కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మరలా 2019-24కి మన నియోజకవర్గానికి ఏం చేయాలనేది కూడా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసుకుని ఇంటింటికి ఆ పాంప్లెట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. 2014, 2019 ఈ మధ్యకాలం 5 సంవత్సరాల్లో నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, చంద్రన బీమా కానీ, చంద్రన పెళ్లి కానీ, యువనేస్తం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఆదరణ పథకాలు కానీ అన్నీ కూడా చాలా సంతృప్తిగా చేయడం జరిగింది. ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఓకే, అయితే ఇక క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే త్రిముఖంగా కూడా గట్టి పోటీనే కనిపిస్తుంది. అండ్ చాలా మంది టీడీపీ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? మా విశాఖ నగరంలో ఎప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవ్వరూ వేరే పార్టీలోకి వెళ్ళలేదు. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అసలు గత 10 సంవత్సరాల నుంచి అటువంటి ప్రసక్తే రాలేదు. ఓకే, అంటే త్రిముఖంగా ఉన్న పోటీని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఈసారి? ఏ పోటీ అయినా సరే మాకు పోటీ లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలు చాలా ఇష్టంగా ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. తప్పకుండా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని 100% బలపరుస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇక మీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అండర్ గ్రౌండ్ కేబులింగే కావచ్చు, ఎల్ఈడి లైట్సే కావచ్చు, ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అనుకుంటున్నారు? ఇంకా ముందుగా ఎటువంటి ప్రపోజల్స్ చేయబోతున్నారు మీరు? ఆల్రెడీ నా నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ పనులు ప్రారంభమైనవి. అదే రకంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబులింగ్ కూడా 800 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అదే రకంగా కైలాసగిరి కూడా సుమారు 45 నుంచి 50 కోట్లు వరల్డ్ బ్యాంక్ లోన్స్తో ఆల్రెడీ వర్క్ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రారంభించడం జరుగుతుంది. అదే రకంగా స్మార్ట్ సిటీ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ ఇవన్నీ కూడా నా నియోజకవర్గంలోనే ప్రారంభించడం జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గం అనేది చాలా ప్రైమ్ లొకాలిటీ విశాఖ నగరంలో, అందుకని ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యుయెన్సీలోనే ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇక స్మార్ట్ సిటీలో మీరు ఎటువంటివి ఇంక్లూడ్ చేయబోతున్నారు? ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు? యాక్చువల్గా స్మార్ట్ సిటీలో బీచ్ రోడ్డు దగ్గర నుంచి పోలమాంబ టెంపుల్ మీదుగా ఫస్ట్ ఫేజ్ 1, అలా కేజీహెచ్ డౌన్ మేంచి అలా కిందకి అది ఒక పార్ట్ అన్నమాట ఫేజ్ 1. ఆ లిమిట్స్లో ఉన్నటువంటి ఓపెన్ డ్రైన్స్ కానీ,
మేజర్ డ్రైన్స్ కానీ మైనర్ డ్రైన్స్ కానీ పార్కులు కానీ స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. స్కూల్స్లో కూడా ఆల్రెడీ ల్యాప్టాప్లు కానీ మున్సిపల్ స్కూల్స్లో చాలా బ్రహ్మాండంగా, ప్రైవేటు స్కూల్ పనికిరాని విధంగా బ్రహ్మాండంగా జీవీఎంసీ స్కూల్స్ ఈ స్మార్ట్ సిటీలో డెవలప్ చేయడం జరిగింది. అదే రకంగా నా నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు కానీ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఎక్కడైతే వాళ్ళకి వీలుగా ఉంటుందో అక్కడ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇక విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విషయానికి వస్తే ఆ పనులు ఎంతవరకు పూర్తి చేయగలిగారు? 2009లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే రెండే సమస్యలు దృష్టికి తీసుకెళ్లేవాడిని. ఒకటి సింహాచలం దేవస్థానం భూములు, 2 విమ్స్ అభివృద్ధి. ఆ టైంలో విమ్స్ ప్రైవేటైజేషన్ చేయవలసిన సమయంలో మేమందరం కూడా మా నాయకులు అందరం ఉద్యమాలు చేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమ్స్లోనే మీటింగ్ పెట్టి ప్రైవేటైజేషన్ అవ్వకుండా కాపాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒక నెల 2 నెలల క్రితం 870 పోస్టులు బాయ్ దగ్గర నుంచి ప్రొఫెసర్ వరకు కూడా రిక్రూట్మెంట్ కోసం జీవో కూడా వచ్చింది. ఒక నెల 2 నెలల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా విమ్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి కావలసినన్ని నిధులు కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉత్తరాంధ్రకి విమ్స్ హాస్పిటల్ అనేది చాలా అవసరం. దీన్ని డెవలప్ చేసినట్లయితే కేజీహెచ్ మీద కొంత లోడ్ తగ్గుతుంది. ప్లస్ 3 జిల్లాల ప్రజలందరూ కూడా దీన్ని అది వారే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా విశాఖపట్నానికి పేషెంట్లు వస్తుంటారు. విమ్స్తో పాటు నా దగ్గర హెల్త్ సిటీ కూడా ఉంది. దాంట్లో అపోలో హాస్పిటల్, పెనాయికులు, స్టారు అన్నీ ఉన్నాయి. కేర్ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఉద్యోగాలు కూడా స్థానిక యువకులకి శిక్షణ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఓకే, అయితే మీరు 1982 నుండి కూడా కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఇంకా రాజకీయాల్లోకి నడిపించడానికి మెయిన్ కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం కనుక చూసుకుంటే ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. మరి మీ నెక్స్ట్ జనరేషన్, మీ వారసులు ఎవరైనా రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఎలా ఉండబోతుంది? మా కుటుంబ నేపథ్యం అంటే మా తండ్రి గారు కానీ మా మామగారు కానీ అందరూ అప్పుడు ఏపీసీబీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎంప్లాయీస్. మా తాతగారు వ్యవసాయ కుటుంబం. నేను మాత్రం నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని. అందుకని 1982 మార్చి 29లో పార్టీ పెట్టినప్పుడు ఆ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కార్యకర్తగా వెళ్ళిన వ్యక్తిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నియోజకవర్గంలో అన్నగారు లక్కీ నెంబర్ 9 కాబట్టి నేను నియోజకవర్గంలో ఏ పని ప్రారంభించినా 9వ వార్డులో ప్రారంభిస్తాను. జనవరి 18 వర్ధంతి కూడా 9 రోజులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారి అభిమాని అయ్యాను. 2009లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో నాకు టికెట్ రావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అవ్వకముందు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం వలన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు విశాఖ నగరంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ తరఫున 4400 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే నేను ఒక్కడినే ఆ రోజు. రైట్ సార్, మరి ఇప్పుడు తూర్పు విశాఖపట్నం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలకి నేను తెరిచిన పుస్తకం లాంటి వాడిని. ప్రజలందరికీ నా సంగతి తెలుసు. తప్పకుండా కూడా 3వసారి నన్ను అత్యధిక మెజార్టీతో విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.